ఛాంబర్లో ఈ మధ్య కొత్తగా రిజిస్టర్లు అయిన టైటిళ్లు భలేగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో కొందరు బడా స్టార్ల సినిమాలకు సంబంధించిన టైటిళ్లతో పాటు కొన్ని క్రేజీ సినిమాల పేర్లు కూడా ఉన్నాయి. లేటెస్ట్ టైటిళ్లలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది బోస్. ఈ టైటిల్ దాసరి నారాయణరావు సంస్థ తారక ప్రభు ఫిలిమ్స్ పేరట రిజిస్టర్ అవడం విశేషం. సన్ ఆఫ్ ఇండియా అనేది క్యాప్షన్. దాసరి తన బ్యానర్లో సినిమా తీసి చాలా కాలమైంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్తో కమిట్ అయిన సినిమాకు సంబంధించి ఓ ప్రకటన కూడా ఇచ్చారు. మరి బోస్ అనే టైటిల్ పవన్ కోసమేనా, లేక తన కొడుకు అరుణ్ కుమార్తో సినిమా తీయడానికి ఏమైనా రిజిస్టర్ చేయించాడా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు అశ్విని దత్ రిజిస్టర్ చేయించిన జగదేక వీరుడు టైటిల్ రామ్ చరణ్తో చేయాల్సిన జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్ కు సంబంధించినదే అని భావిస్తున్నారు. రవితేజ సినిమా కోసం క్రాక్ అనే టైటిల్, రామ్ సినిమాకు క్రేజీ ఫీలింగ్ అనే పేరు, ఎన్టీఆర్ కోసం అతడి అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న బాక్సర్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అలాగే అభిషేక్ పిక్చర్స్ అవసరాల శ్రీనివాస్తో తీయబోయే హంటర్ రీమేక్ కోసం అదే పేరును రిజిస్టర్ చేయించింది. బాలాజీ సినీ మీడియా గోపీచంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తీస్తున్న సినిమా కోసం గౌతమ్ నందా అని మరో టైటిల్ రిజిస్టర్ చేయించింది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?